అస్సలాముఅలైకుం. మన చిట్వేల్ సాధకులి బాబా గురించి కొన్ని విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. మన తిరుపతి జిల్లాలో వెలిసి చిట్వేల్ మండలంలో ఉన్న శ్రీ శ్రీ హజరత్ షేర్ షా సాధకులి గారి గురించి మా తమ్ముడు 4 మాటలు చెప్పమన్నాడు. నేను చెప్తాను. ఈయన ఈ ఊరికి వచ్చి ఇప్పటికి 400 సంవత్సరాలు కావస్తున్నది. అప్పటి నుంచి ఇక్కడ ఆయన మహిమలు, బిడ్డలు లేని వాళ్ళకు బిడ్డలు, ఆరోగ్యం లేని వాళ్ళకు ఆరోగ్యము, గాలి చేష్టలు ఉన్న వాళ్ళకు గాలి చేష్టలు అన్నీ ఆయన పోగొట్టి ఆయన మహిమ చూపించి అలా కృప వల్ల ఇలా ఇక్కడ చాలామంది బాగా అయినారు. ఇట్లా ఇప్పుడు కూడా ఈ కార్యం బాగా కొనసాగుతున్నది. ఇప్పుడు ఈరోజు 6వ తేదీ గంధము, రాత్రి గంధము జరుగును. ఈడ హిందూ ముస్లిమ్స్ తేడా లేకుండా అందరూ కలిసి మెలిసి ఒకే తాటి మీదుగా ఒకే సోదర సోదరులుగా ఎక్కువ కలిసిమెలిసిగా ఈడ గంధము ఉరుసు చేస్తారు. దీనికి హిందూ ముస్లిం సోదరులందరూ సహకరిస్తారు. ఈయన వచ్చి 16వ శతాబ్దంలో ఈ ఊరికి వచ్చి ఈడ వెలిసి ఈయన దర్గా వెలిసినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిమలు చూపిస్తున్నారు. ఇలాగే ఇంకా ముందు మీద కూడా ఆయన మహిమలు చూపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికీ ఇట్లు నేను ఈ దర్గా సజ్జాత సైద్ జాని భాష. ఈ స్వామి సయ్యద్ షా సాదకులి ఔలియా గారు సౌదీ అరేబియా నుంచి ఇక్కడ అప్పట్లో కొంచెం అయినది. ఆ అధర్మం పోగొట్టేదానికి, ధర్మము క్రమంగా చేసేదానికి అప్పట్లో ఈయన వచ్చి వెలిసినారు. 400 సంవత్సరాల నుంచి అప్పట్లో ఈ దర్గా మట్లు రాజులు, ఈ చిట్వేలు ప్రపంచ మండలానికి మట్లు రాజులు పాలిస్తున్నారు. అప్పటి నుంచి ఈయన ఇక్కడికి వచ్చి వీళ్ళ మహిమ చూపిస్తున్నారు. చిట్వేల్ సాధకులి దర్గా 6 గంధం 7 ఉరుస్ అందరూ రావాలని కోరుకుంటున్నాం. ఇట్లు మీ చిట్వేల్ అబ్బాయి.